అశ్వత్థామావతారం. శ్రీ శివమహాపురాణాన్ని అనుసరించి చెప్పినట్లయితే ప్రభువు అయిన మహేశ్వరుడు భూమిపై అశ్వత్థామ రూపంలో అవతరించాడు. పాండవులకు కౌరవులకు విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు. బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఆ ద్రోణాచార్యుడు కౌరవులకు సహాయం చేయడం కోసం పుత్రుని కొరకై శివుడిని ఉద్దేశించి తీవ్ర తపస్సు చేసి శంభుని మెప్పించి రుద్రాంశ సంభూతుడు, ఇతరులచే జయింపబడనివాడు, మహాబలశాలి చిరంజీవి అయిన పుత్రుని ఇవ్వమని వరాన్ని అడుగుతాడు. శంకరుడు తన అంశతో ద్రోణునికి పుత్రునిగా జన్మించాడు. అతడే అశ్వత్థామగా ప్రసిద్ధిని పొందిన వీరుడు. శివావతారుడైన అశ్వత్థామ ఈనాటికి గంగా తీరంలో ఉండి విశ్వేశ్వరుని సేవించుకుంటూ తపస్సు చేసుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు.